నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మానగుంట మహేదర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ శాసనసభ టికెట్ విషయమై అనేక రూమర్లు వస్తున్నాయని, అలాంటి అపోహలు నమ్మవద్దని, పార్టీ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, ఎక్కడ ఎవరికి సీటు ఇవ్వాలా అనే విషయంపై పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారని, నాకు పార్టీ పెద్దలకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అలాగే ఒకవేళ పార్టీ కందుకూరు సీటు బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ప్రశాంతంగా ఉంటానే తప్ప పార్టీపై ఎలాంటి నిందారోపణలు చేయనని, అది మా కుటుంబ సంస్కృతి కాదని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. వచ్చింది కొద్దిపాటి ఆలస్యం జరిగినా కూడా నిధుల మంజూరు పూర్తి స్థాయిలో జరగటం జరిగింది. ఈ విషయాలని గమనించుకోవాలని, ఇది ప్రచారం చేసేటప్పుడు వాస్తవాలకు అనుగుణంగా చేస్తే బాగుంటుందని, అలాగే ఏమి అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు నిర్ణయిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీడియాలో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉండే, రకరకాల స్క్రోలింగ్స్. ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియగు చర్య తీసుకుంటారు. వాళ్ళు పాతవి అంటున్నారు, కొంతమంది మన కలిసినవి అంటున్నారు. ఏ రాజకీయ పార్టీలైనా ఆశావహులు ఉండటం అనేది సర్వసాధారణం. గతంలో అనేక పార్టీల్లో చూశాను, నేషనల్ పార్టీల్లో చూశాను, రీజనల్ పార్టీల్లో కూడా చూస్తున్నాను. అడగటంలో తప్పు లేదు. అడిగిన వారి యొక్క వ్యవహార శైలి కానీ, వారికి సంబంధించిన బయోడేటాని పార్టీ పూర్తిగా పరిశీలించి వారికి సముచితమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే పార్టీ ఇప్పుడు ఫైనలైజ్ అయిన వాటిని ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే కార్యక్రమం కాకుండా, అధికారికమైన ప్రకటన లేకుండా మధ్యలో వచ్చే విషయాలన్నీ కూడా మనం వాటిని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. పరపత్యాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపత్యాలు లేవు. పరపత్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన, నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే. నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు. పరపత్యాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో, అదనంగా కోరుకోనో, ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో, లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పరపత్యాలు వస్తాయి. అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు. ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమన్నా మార్ఫింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమే కాదు కదా. గోరుని కొండ చేయటం, కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని. ఇప్పుడు జగన్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్ని తిరిగితేనే సీట్లు వస్తాయి, లేదా దోతులు వస్తాయి, అటువంటి రాజకీయాలు నేను చేయను అని చెప్పారు. అది వాస్తవం. అది కూడా మీడియా సిస్టమ్ అంటారు. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం. అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట ఒట్టిది. ఇది నువ్వు ఈ రకంగాని మధ్యలో కొంతమంది, అసలు పెద్దలకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొస్తే దాన్ని నిరద్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది. అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం. సుదీర్ఘమైన రాజకీయంలో ఉన్నారు సార్, సుదీర్ఘకాలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇన్ కేసు అంటే సందర్భం చెప్పలేం కదా, మీకు టికెట్ నిరాకరిస్తే ఎట్లా మీ రాజకీయ ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనేది నేను కోరుకుంటున్నాను. అది తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే చెప్పమంటే టుమారో ఐ కాంట్ సే వాట్ విల్ హ్యాపెన్ టుమారో. బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది.
టీడీపీలోకి వెళ్ళే ఆలోచన? 2014లో ఇరు పార్టీలు పిలిచినాయి. పోలేదన్నప్పుడే అర్థం చేసుకోవాలి మీరు సిద్ధాంతం కలిగిన ఆలోచనలు ఉన్న వ్యక్తులు. ఎవరు పిలుస్తారా ఏం పిలుస్తారని కాదు ఇక్కడ ముఖ్యం. మనం కొన్ని ప్రిన్సిపల్స్తో ఫాలో అవుతుంటాం. దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యేవాడిని ఏం కాదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తా. నేనేం నెగటివ్గా థింక్ చేయి. ఆ రోజు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే, చట్టంలో కూడా లేదే. ఇన్ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం. ఇది అని ఇప్పుడు జరుగుతున్నాయని. కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం అంటే ఇంక రోజు ఏడ ఖండిస్తా కూర్చుంటాం మేము. నా పని అదే. దట్ ఈస్ నాట్ మై జాబ్. ఇప్పుడు నేను టీడీపీలో పోతున్నానని ఒక పుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు? టీడీపీ అధినాయకత్వం పైన మెచ్చుకోమంటున్నారు సార్. మీ యొక్క రాజకీయ ఇదాన్ని మెచ్చుకోమంటున్నారు కదా చంద్రబాబు గారు. మెచ్చుకోమల్లా అలా జరుగు ఆ పదం వేరు. దట్ ఈజ్ ఏ గెస్చర్ అంతే. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందని అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అటు ఇబ్బంది పెట్టను. కానీ అసలు థాట్ ఎందుకు లేనిపోయి అదే అంటుంది నేను. లేని దిస్ ఈజ్ ఏ హైప్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ మీడియా సెల్స్ టు క్రియేట్ ఏ కన్ఫ్యూజన్. ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ కందుకు. ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలిగా. చేయకపోతే బండి ఎట్లా నడుస్తుంది? అందుకని దీంట్లో ఏమంటుంది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనే దానికి మనం ఎవరిమి? మనకేముంది రైట్? అది నా భావన. కారణం ఉండాలంటారు కదా శ్రేణులు మీ పార్టీ ఏమ్మా? మిమ్మల్ని తీసేసినటువంటి కారణం తీసేసినప్పుడు చెప్తాడుగా కారణం. దీస్ ఆర్ ద రీజన్స్ అని. అసలు ఏమీ జరగకుండా ఇంత చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా. అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ చూసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. ఇప్పుడు అట్లా దానికి తప్పేముంది? ఎనీబడీ ఈజ్ కేపబుల్, ఎనీబడీ ఈజ్ గాట్ ద క్వాలిఫికేషన్. దానికి ఏముంటుంది? ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా అడగవచ్చు. తప్పులు. వీ వెల్కమ్ ఇట్. నేనైతే ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు బీసీలకి కందుకూరు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే ఐ వెల్కమ్ ఇట్. మేమేమి దానికి ఏమి బాధపడే ప్రశ్నే లేదు. ఎందుకు బాధపడాలి? అండ్ ఆపర్చునిటీ కమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎంత సపోర్ట్ పొందామో మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని దాన్ని ఖండించే ఆలోచన, దానికి ఏదో షాక్ కొట్టించే కార్యక్రమం